సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పంపులు పొందక మునుపు, ప్రభు యొక్క శరీరాన్ని భుజించక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి బిగ్గరగా మరి చదువుదాం. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం అవుతున్నది ఒక మాట చెప్పబడుతూ వస్తుంది. ఇక్కడ దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభం అవుతుందని దేవుని లేఖన బాగా సెలవిస్తున్నాయి. ఇలా ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే తీర్పు అన్నది ప్రాముఖ్యత. ఈ తీర్పు అన్నది జరుగుతూ వస్తుంది. ఈ తీర్పుని గురించి మనం కొన్ని విషయాలు చూడాలి. ఏంటంటే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, కానీ మనం అన్నీ చూడటానికి కుదరదు కాబట్టి కొన్ని విషయాలు చూస్తాం. తీర్పు ఏంటండి? తీర్పు ఎక్కడ ఆరంభించబడుతుంది? చూడండి, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. అసలు తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడుతుంది అది మరలా గమనించండి. తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడుతుంది? మరలా నేను మరలా చెప్తున్నా చూడండి. తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడుతుంది? తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడుతుంది? దేవుని ఇంటి వద్దనండి. అసలు దేవుని ఇల్లు అంటే ఎవరండి? మీ దేహం దేవునికి ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి తీర్పు? ఫస్ట్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మనం అనుకోవచ్చు అన్ని జనులకు దేవుడు తీర్పు తీరుస్తాడు అన్ని జనులు, కానీ మొట్టమొదటి ఇక్కడ ఏమంటాడంటే మనమే దేవుని ప్రజలమే, దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభం కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్ద నుండి ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏంటి అంటే ఇక్కడ దేవుని ఇల్లు అంటే మనమే కదండి. బైబిల్ ఏమంటుంది? మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. ఇప్పుడు మన దేహం ఏంటి? దేవునికి ఆలయం. సో మన దగ్గర నుంచే తీర్పు ఆరంభించబడుతుంది. సో దేవుని ఇంటి వద్ద నుండే తీర్పు ఆరంభమవుతుంది. ఏంటండి? దేవుని ఇంటి వద్ద నుండే తీర్పు ఆరంభమవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం చూడాలి. దేవుని ఇంటి వద్ద నుండి తీర్పు ఆరంభమవుతున్నదండి ఒక మాట చూస్తున్నాం. అయితే ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. ఏమని చూస్తూ వచ్చామండి? ఆరాధనలో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఏమని? కాబట్టి మన జీవితంలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని విషయాలను బట్టి దేవుని తీర్పు మన మీదకి రాబోతుంది. వాటి నుంచి తప్పించడం కొరకు యేసు ప్రభువు వారు కలువరిశిలో త్యాగం ద్వారా ఆ తీర్పు నుండి, ఆ విషయాలను బట్టి వచ్చే తీర్పు నుండి తప్పించి ఆయన ఇంట్లో మనం చేర్చాడు. సో అసలు మన జీవితం ఎలాంటి దాన్ని బట్టి మన మీద తీర్పు రాబోతుందంటే ఒకటి విషయాలు చూసాం. మొట్టమొదటిగా భేదాభిప్రాయాలను బట్టి, రెండవదిగా దోషమును బట్టి, మూడవదిగా అన్ని జనాంగం ఉంటుందని బట్టి, నాలుగవదిగా శాపగ్రస్తమైన జీవితాన్ని బట్టి, ఐదవదిగా లోకస్తులుగా ఉండటం బట్టి, ఆరవదిగా భూ సంబంధమైన విషయాలు కూలిపోవడాన్ని బట్టి, ఏడవదిగా భూలోక నివాసుల వలె ఉంటున్నారు. సో వీటన్నిటిని బట్టి మన మీదకి రావాల్సిన తీర్పు ఉంది. ఆ తీర్పును తప్పించడం కొరకై ఆయన శిలువలో వేలాడి మనకు రావాల్సిన తీర్పును ఆయన భరించి ఆ తీర్పు నుండి ఆయన తప్పించాడు. దాన్ని బట్టి మనం తప్పించబడిన దాన్ని బట్టి, ఆయన తప్పించినందుకు కూడా మనం తప్పించబడిన దాన్ని బట్టి, ఆయన మనల్ని తప్పించిన దాన్ని బట్టి ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చాం. ఈ ఆరాధన మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు యొక్క శరీరంలో పాల్గొనక మునుపు ఇప్పుడు మనం చూడాల్సినటువంటి మాట ఏంటంటే ఇది దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభమవుతుంది అని రాయబడుతూ వచ్చింది కదా. అసలు దేవుని తీర్పు ఆరంభం దేవుని ఇంటి వద్ద ఎందుకు అవుతుంది? అది కావాలి ఈరోజు. దేవుని ఇంటి వద్ద దేవుని తీర్పు ఎందుకు ఆరంభం అవుతుంది? ఎలా ఆరంభం అవుతుంది? మరొకసారి వచ్చినప్పుడు ప్రభు సమయం ఇస్తే ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు చెబుతా. దేవుని తీర్పు ఎలా ఇప్పుడు అసలు దేవుని తీర్పు ఆరంభం అవడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఎలా ఆరంభించబడుతుందో, ఎలా ముగిస్తున్నాడో తీర్పు అన్న తర్వాత ఉంటాయి. చాలా సబ్జెక్ట్ ఉంది. అసలు దేవుని ఇంటి వద్దనే దేవుని తీర్పు ఎందుకు ఆరంభించబడుతుంది? ఒక 7 విషయాలు మనం చూడవచ్చు. వాటిని ఎందుకంటే మనం ఇలాంటి స్థితిలో ఉంటే సరిదిద్దుకోవాలి, ఇలాంటి పరిస్థితిలో ఉంటే సరిదిద్దుకోవాలి, లేకపోతే మన దగ్గర నుంచే తీర్పు ఆరంభించబడింది. సో అసలు ఇవేంటన్నది మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాడు అందరూ ప్రార్థన.
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళని మీ వైపు ఏకీకృతంగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. ప్రభా, ఆరాధనలో మీరు ఎంతగానో తోడుకుంటూ వచ్చారు, మీకు వందనాలు ప్రభా. మరి ఆరాధనలో మిమ్మల్ని ఘనపరచడం కొరకే, మిమ్మల్ని మహింపరచడం కాయ ఎట్లుండా మా జీవితాన్ని మీరు కాపాడి, మా జీవితాన్ని బట్టి మాకు రావాల్సిన తీర్పు నుండి కాపాడి, మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించే వరకు మమ్మల్ని స్థిరపరిచారు. ఆ తీర్పు నుండి మమ్మల్ని తప్పించారు, మీకు వందనాలు. అయితే తండ్రి, ఈ సమయంలో ప్రభావ మీ శరీరంలో పాల్గొనక మునుపు కొన్ని లేఖన భాగాలు ధ్యానించుకోబోతున్న సహాయం చేయండి. దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళని మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దేవతను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మాతో ఏం మాట్లాడదలుచుకున్నా మీ చిత్తమేంటో బయలుపరచండి ప్రభా. మీ స్వరం మాకు వినిపించండి ప్రభా. మీ స్వరాన్ని వినటానికి మేము వచ్చాను. యెహోవా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ దాసురాలు ఆలకిస్తున్నారు. పరలోకం నుండి తెరవబడిన ఆకాశం అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పట్టజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ధర అభిషేకించండి. నీ ప్రజలకు అవసరమైన మాటలు దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున నీ ప్రజలకు అవసరమైన మాటలు బయలుపరిచి, నాకున్న అవసరమైన మాటలు బయలుపరిచి మహిమ పొందండి. ఎలా బలలో పాల్గొనాలి, ఎలా ఆ యొక్క శరీరం, ఆ రక్తంలో మేము చేయవేయాలో పరలోకం నుండి మీరు మాకు బయలుపరిచి, లేఖన భాగాలు బయలుపరిచి మా నోటి బోరగా ఉంచి ప్రభా, ఏం పలకవలసింది తండ్రి మీరు ఆ గడియలోనే బయలుపరుస్తానన్నారు. ఆ వాగ్దానం నెరవేర్చి మహిమ పొందమని లోక 12 జ్ఞాపకం చేసుకుంటూ మీ చిత్తానుసారం నడిపించండి. కిందకు వచ్చిన నీ ప్రజలకు వాక్యం అందిస్తాను. నేను యోగ్యుని కాదు, వారికంటే నేను ఘనమైన వాడిని కాదు. అయినప్పటికీ నీ కృప చేత నీ నామంను బట్టి నిలబడుతుండగా మరొకసారి దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తుండగా ప్రభా, మీ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకై, పరిశుద్ధాత్మ సహాయం కొరకై మీ వైపు ఎదురు చూస్తుండగా మీరే మాకు సహాయం గురించి నడిపించండి. మా జీవితాల్లో పరిశుద్ధాత్మను దుఃఖపరిచి, గాయపరిచి, అవమానించి, వేధించిన వారుగా మేము క్షమించి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాలో ఏ బలహీనత ఉండే వాటిని ఒప్పింపజేసి, సరిచేసి, యోగ్యులుగా మేము బలలో పాల్గొన్నట్లు మమ్మల్ని సమకూర్చమని, సరిదిద్దమని, అయోగ్యులుగా పాల్గొని శిక్షావిధికి రాకుండా కాపాడమని, నేను నిష్ప్రయోజకమైన దాసుని ఒప్పుకుంటూ, ఒట్టివాడిని మట్టివాడిని అని ఒప్పుకుంటూ, నీ మీద ఆధారపడుతూ నీ సహాయం కోరుకుంటూ, నన్ను మరుగు చేసి మీరే నాలో వసించి మహిమ పొందమని, నా మాటలు, నా ఆలోచనలు నీ స్వాధీనం ఉంచుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినది ప్రియులారా, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క శరీరంలో పాలుపొంపులు పొందకముందు ప్రభు యొక్క శరీరంలో పాల్గొనబోతున్న మన జీవితాల్లో కొన్ని విషయాలు మనం పరీక్షించుకోవాలి. ఏంటంటే, దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభం అవుతుంది. అసలు దేవుని ఇంటి యొద్ద నుండి దేవుడు ఎందుకు తీర్పు ఆరంభిస్తున్నాడు? దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభించడానికి గల కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సో దాంట్లో మొదటి మాటను మనం చూద్దాం. దేవుని ఇంటి యొద్ద నుండి దేవుని తీర్పు ఆరంభించడానికి గల కారణములు, ఆరంభించడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఆయన ఇంట్లో నుండి ఆయన తీర్పు ఎందుకు ఆరంభిస్తున్నారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. సో మొదటి మాట, ఇది ఎవరో కూడా పర్సనల్గా తీసుకోవద్దు, ఇది దైవికమైన క్రమంలో తీసుకుని మనం సరిదిద్దుకోవాలి. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదవగలుగుతారా? యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. అప్పుడైనా చాలు అక్క. కాబట్టి దేవుని తీర్పు ఆరంభించబడుతుంది. కొద్దిగా తగ్గిస్తారు, ఫ్యాన్ తగ్గించాలి కొద్దిగా, ఫ్యాన్ స్పీడ్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుని తీర్పులు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభించబడటానికి కారణం, మొదటి కారణం చాలు. సో మొదటి కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 16వ వచనంలో, తూర్పు తట్టునకు వారి వీపులు త్రిప్పుకొని ఉన్నారట. అసలు దేవుని ఇంటి యొద్ద నుండి దేవుని తీర్పు ఆరంభించబడటానికి గల కారణం ఇదే. వారి వీపులు ఎటువైపు ఉండేయండి? తూర్పు తట్టునుంది. ఇప్పుడు దానియేలు ఎటువైపు ఉండి ప్రార్థన చేసాడు? ముమ్మారు
యెరూషలేము ఎటు ఉంది? అట్లాగే మనం అర్థం చేసుకుంటే అట్లాగే వచ్చింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు ప్రభు వైపు వీపును చూపిస్తున్నారు. ప్రభు వైపు వీపును చూపించి లోకం వైపు తన ముఖ దర్శనం చేసుకుంటున్నారు. సో దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభించడానికి గల మొదటి రీజన్ ఏంటంటే ఇదే. ఏంటంటే ప్రజలు దేవుని వైపు వీపులు చూపిస్తున్నారు తప్ప తమ హృదయాల్ని దేవుని వైపు చూపెట్టలా. అందుకే అంటాడు కదా, వారు తమ పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. దేవునికి దూరంగా వారి హృదయాలు దూరంగా ఉన్నాయి కానీ వారి పెదాలు దేవునికి సమీపంగా ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది పెదాలు సమీపంగా రావడం కాదు, హృదయాలు దేవునికి సమీపంగా రావాలి. కానీ ఇక్కడ చూసినట్టయితే వారు వీపులు ప్రభు తట్టు తిప్పుతున్నారు కానీ వారి హృదయాలు ప్రభు తట్టు లేవు. ఈరోజు దేవుని ఇంట్లో తీర్పు ఆరంభించబడటానికి ఇదే రీజన్. మన హృదయాలు దేవుని తట్టు తిరగట్ల సంపూర్ణంగా దేవుని వైపు మన హృదయాలు తిరగట్లేదు కాబట్టి, సంపూర్ణంగా మన హృదయం దేవుని వైపు లేదు కాబట్టి, సంపూర్ణంగా దేవుని వైపు మన హృదయం ఉండట్లేదు కాబట్టి, మనం చూసినట్లయితే మీరు ఒకటి గమనించవచ్చు. ఫరో యొక్క జీవితాన్ని చూస్తాం నిర్గమాకాండంలో ఫరోను చూసినట్లయితే దాదాపు 14వ అధ్యాయం వరకు కూడా ఫరో యొక్క అనుభవం ఎలా ఉందండి? ఒకసారి హృదయ ప్రేరేపణతో ఒప్పుకుంటాడు, అయ్యా ఇది తప్పు అయిపోయింది, మీ దేవుని మీరు సేవించుకోవడానికి వెళ్ళండి అంటాడు. మరలా చేసే తప్పు చేస్తానే ఉంటున్నాడు. ఒకసారి మీరు వెళ్ళి దేవుని ఆరాధించుకోండి అంటున్నారు, దేవుని స్తుతించండి అంటున్నాడు. దేవుడు తీర్పులు తీసుకొచ్చినప్పుడేమో పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు తీర్పు తీర్చినటువంటి దేవుడు ఆ తీర్పు మరి ఫరో పశ్చాత్తాపడిన దాన్ని బట్టి కానీ, మోషే ప్రార్థించిన దాన్ని బట్టి కానీ తీర్పు ఆపేస్తే ఏంటండి, దేవుడు తన తీర్పుని ఆపేసినప్పుడు ఏం చేస్తున్నాడు? ఫరో యొక్క హృదయం ఏమైపోయింది? మరలా యథాస్థితి అయిపోతుంది. దేవుడు తీర్పు తీర్చినప్పుడేమో పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని తీర్పు పోన్లేని కనికరించడం పెట్టో ఎట్లాగో దేవుని తీర్పు ఆపేసినప్పుడు అప్పుడు ఫరో ఏం చేస్తున్నాడండి? మళ్ళా ఏముందలే, వీళ్ళు ఎక్కడ పోతారులే, తీర్పు తప్పించుకున్నాను కదా అనుకుంటున్నాడు. జాగ్రత్త, ఫరో యొక్క హృదయం దేవుని వైపు లేదు. అందుకే తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. తర్వాత దేవుడే తన హృదయాన్ని కఠినం చేస్తూ వచ్చాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన హృదయం సరిగా ఉండాలన్నప్పుడు, హృదయం సరిదిద్దుకోవాలన్నప్పుడు, హృదయం అన్నిటికంటే మోసకరమైందని మనకు తెలుసు. ఇర్మియా గ్రంథం 17:9 ప్రకారం అది ఘోరమైన వ్యాధి కలిగిందని కూడా మనకు తెలుసు. ఏ హృదయం అయితే మన ఘోరమైన వ్యాధి ఉందో ఆ హృదయమే మనల్ని మోసం చేసేది. మనలో ఉంటూ, మన జీవితంలో ఉంటూ, మనలోనే నివసిస్తూ మనల్ని మోసం చేసే హృదయము ప్రభు తట్టు తిరగాలి. ఈ హృదయం ప్రభు తట్టు తిరగనప్పుడు, ఈ హృదయం ప్రభు వైపు చూడనప్పుడు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించని ప్రభు వైపు చూసి ఆ యొక్క వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ తన మరణ పర్యాంతం వరకు కూడా ప్రభు వైపు ఎలాగైతే చూచి ప్రభు కొరకే జీవిస్తూ వచ్చిందో, తన హృదయాన్ని ప్రభుకి ఎలా ఇస్తూ వచ్చిందో, ఒకప్పుడు పాపానికి తన హృదయం ఇచ్చింది. దేనికి ఇచ్చిందండి? పాపానికి. వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ అవ్వచ్చు, పాపంలో జీవిస్తున్నటువంటి స్త్రీ అవ్వచ్చు, విస్తారమైన పాపంలో చేసిన స్త్రీ అయినా ఉండొచ్చు, ఎవరైనా పురుషులైనా ఉండొచ్చు. వారి హృదయం ఒకప్పుడు పాపానికి ఉంది, పాపం వైపు వారి హృదయం ఉంది. వీపులు దేవుని వైపు తిప్పండి. ఇప్పుడు చూడగా ప్రభు దగ్గరికి రాగా పాప క్షమాపణ అడగా, క్షమాపణ నందుగా ప్రభు నేను పాపిని ఒప్పుకోవడం ద్వారా, ప్రభు నన్ను క్షమించడం ద్వారా క్షమాపణ నందిన వారి హృదయాలు ఇప్పుడు ఒకప్పుడు లోకం వైపు పాపం వైపు తిరిగిన హృదయాలు ఇప్పుడు దేవుని వైపు తిరిగొండే. నోరు ముయ్యొద్దక్క, అవసరమైతే బయటికి తీసుకెళ్ళి అది చాలా ప్రమాదం అయిపోయింది. కాబట్టి వారి హృదయాలు ఒకప్పుడు పాపం వైపు తిరిగొండే. ప్రభు మాట్లాడంగానే, ప్రభు సంధించగానే, ప్రభు దర్శించడంతోనే, ప్రభు దగ్గరికి రావడంతోనే వారి హృదయాలు మార్చబడ్డాయి. పాపం వైపు చూసే హృదయాలని ప్రభు తట్టు తిరిగినాయి. అందుకంటారు కుష్ఠరోగితో ఉన్న వ్యక్తి, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు. గుడ్డివారు అన్నారు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు. ఎందుకంటారండి? ప్రభు తట్టు తిరిగారు. ఈరోజు మన హృదయం ప్రభు తట్టు తిరగాలి. మన వీపులు ప్రభు తట్టు ఉండకూడదు. అంటే ఇటు చెబితే అటు పెడచెవుని పెట్టి వెళ్ళిపోయినట్టుగా ఉండకూడదు. వీపులు ప్రభు తట్టు తిరుగుతున్నాయి అంటే దేవుని వాక్యం వింటాం, దేవుని మాటలు వింటాం, దేవుని లేఖన భాగాలు వింటాం, కానీ వాటిని లెక్క చేయం, వాటిని హృదయంలో తీసుకోం. వారి హృదయాలు, వారి జీవితం దేవునికి వీపులు చూపించినటువంటి వారు. వాక్యాన్ని హృదయంలో తీసుకోవాలి, దాన్ని నమనం వేయాలి. ఇది దేవుడు నాతో మాట్లాడాడంటే నీ గురించో నా గురించో చెప్పాడని కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు అని అనుకుంటాం. ఎవరి గురించి చెప్పేది కాదు, దేని గురించి చెప్పేది కాదు. ఒకవేళ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందంటే ఆ విషయంలో మనం సరి చేసుకోవాలని అర్థం. మన హృదయం ఇంపార్టెంట్. ఈరోజు హృదయం ప్రభు తట్టు తిరగాలి, అప్పుడే బలలో పాల్గొనడానికి మన యోగ్యం. మన హృదయం పాపం వైపు పెట్టి ప్రభు వైపు, ప్రభు శరీరం వైపు మన వీపులు పెడితే
అది దేవునికి మహిమార్థమైనది ఎంత మాత్రమును కాదు. సో మొట్టమొదటిగా దేవుని ఇంటి వద్ద దేవుడు తీర్పు ఆరంభించడానికి గల మొదటి రీజన్, ఎందుకంటే వారి వీపులు ప్రభు తట్టు ఉండే కానీ వారి హృదయాలు ప్రభు తట్టు లేవు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ మన జీవితంలో ఉంటే, ఇప్పుడు మనం కూడా కొన్ని పరిస్థితులను బట్టి మన వీపు ప్రభువుకు చూపించి మన హృదయం లోకం వైపు పాపం వైపు చూపిస్తూ ఉంటుంటే, నీవు నేను రక్షించబడిన మారుమూసు బాప్తిసం పొందిన మన యొద్ద నుండి తీర్పు ఆరంభం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. తీర్పు ఆరంభం అయితే ఇక్కడ తెలియని వారంటే ఏమీ లేదు. మనందరికీ తెలుసు ఏంటంటే అక్కడ కులాలు లేదు, మతాలు లేదు, ధనవంతుడు పేదవాడని లేదు. అందరికీ సరి సమానమైనటువంటి తీర్పు ఉంది. సో ఆ తీర్పు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆరంభించబడితే ఎక్కడ తప్పించుకుంటాం? మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి ఆ తీర్పులోకి మనం రాకూడదనే సరిదిద్దుకోవడానికి మన వీపులు ఏదైతే ప్రభువుకు తట్టు ఉండయో, మన హృదయాలు లేకుండా మన వీపులు ప్రభు తట్టు తిప్పాం. కాబట్టి ఈరోజు మన హృదయాలు ప్రభు తట్టు తిప్పడం కొరకై ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అలా తిప్పుకోకపోతే మన హృదయాలు పాపం వైపు, వ్యభిచారం వైపు, లోకం వైపు, లోకాశల వైపు మన హృదయం తిప్పుకుంటే ఓ రోజు మన దగ్గర నుంచి అది ప్రభు తీర్పు ఆరంభించబడుతున్నాడు. ఎవడో కూడా తప్పించలేడు. ఇది మొదటి కోణం. రెండో మాటను చూద్దామా రండి. దేవుని ఇంటి వద్ద నుండి దేవుడు తీర్పు ఆరంభించడానికి గల మొదటి కారణం ఏంటి? వారి వీపులు ప్రభు తట్టు ఉండే కానీ వారి హృదయాలు లేవు. అందుకే హృదయం సరిగా లేకపోబట్టని బట్టే ఆయన తీర్పు ఆరంభిస్తున్నాడు. రెండోదిగా చూసినట్టయితే రండి, అంటే హృదయం మోసం చేస్తుంది, మనలో ఉండి మనల్ని మోసం చేసేది. కానీ అది మనం గ్రహించుకోలేక ఆ హృదయాన్ని సరిదిద్దుకోలేకపోయాం. కాబట్టి మన దగ్గర నుంచే హృదయం ప్రభు తట్టు లేదు, లోకం వైపు ఉంది. కాబట్టి తీర్పు ఆరంభించబడదు. రెండోదిగా రండి, యేస్కేలు గ్రంథం 8వ అధ్యాయం. దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి ఆరంభం అవడానికి గల కారణాలు. రెండవ కారణం యేస్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. చాలా ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మరొక విషయం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? దేవుని తీర్పు దేవుడి ఇంటి వద్ద నుండి ఆరంభించబట్టాను గల రెండవ కారణం ఏంటంటే, ఇక్కడ రాయబడుతున్నమాట, సూర్యునికి నమస్కారం చేయటం బట్టి. దేవుని తీర్పులు ఎందుకు దేవుడు తన ఇంటి వద్ద నుండి ఎందుకు, మీరు ఈ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక 7 మాటలే చెబుతున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చదవండి, మీకు అర్థమైంది. సో దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి ఆరంభించబట్టానికి గల రెండో కారణం ఏంటంటే సూర్యునికి నమస్కరించడం. సూర్యునికి నమస్కరించడం ఏంటి? అసలు మనం ఎవరికి నమస్కరించాలి? బైబిల్లో ఉంది, మలాకి 4:2 రాయబడుతూ వచ్చింది. ఎవరికి నమస్కరించాలి? నీతి సూర్యుడికి మనం నమస్కరించాలి. ఈ నీతి సూర్యుడు ఏం చేస్తాడంటే, నేను ప్రతిరోజు క్యాలెండర్ మీద వాక్యాలు చెబుతూ ఉంటాను. నేను క్యాలెండర్ వాక్యం మీద ప్రతిరోజు వస్తుంది. పడకల మీద కృపావార్తని ప్రతిరోజు వచ్చింది క్యాలెండర్ వాక్యం మీద. దాంట్లో ఒకరోజు ధ్యానిస్తూ వచ్చా, ఆగస్టు నెలలో సంబంధించిన దాంట్లో నీతి సూర్యుడు ఉదయిస్తాడని దాని గురించి ధ్యానించా. ఏమని రాయబడుతూ వచ్చింది? నీతి సూర్యుడు అంటే అసలు అర్థం ఏంటంటే, మనుషుని జీవితాల్లో, పాపంలో ఉన్న జీవితాల్లో వెలుగుని తీసుకొచ్చడానికి ఉదయించేవాడే నీతి సూర్యుడు అని. ఏదైతే మానవుడు పాపంలో ఉంటాడో ఆ మానవుడి యొక్క పాపాన్ని తీసివేయడానికి, ఆ మానవుడి యొక్క హృదయాల్లో, ఆ జీవితాల్లోకి ఉదయించిన వాడే, మానవుని యొక్క పాపాన్ని తీసేయడానికి మానవుని హృదయాల్లోకి ఉదయించిన వాడే నీతి సూర్యుడు. చూడండి, నీతి సూర్యుని గనపరచాలి. మనం ఆరాధించాల్సిందే నీతి సూర్యుని, ఆరాధించాల్సిందే నీతి సూర్యుని. ఆ నీతి సూర్యుని ఆరాధన చేస్తే మనకేం జరిగిద్దండి? అతని రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంది. ఇప్పుడు మనం ఎందుకు అనారోగ్య పాలవుతున్నాం? ఎందుకు రోగాల పాలవుతున్నాం? ఎందుకు వ్యాధుల పాలవుతున్నాం అంటే, ఒకటి మన బలహీనతను బట్టో లేకపోతే దేవుడు అనుమతించిన పరిస్థితులు ఉంటాయి. రెండవ రీజన్ ఏంటంటే, మనం దేవుని సరైన విధానంలో ఆరాధించకపోవటాన్ని బట్టే. అసలు ఎవరిని ఆరాధించాలో మనం తెలుసుకోవాలి, ఎవరిని గనపరచాలో మనం తెలుసుకోవాలి. సమరయ స్త్రీ ఉంది, ఎట్లా ఆరాధించాలో కూడా సరైన విధానం తెలియకే ఎవరిని ఆరాధించాలో ఆయన ఎదుటే వచ్చి చెప్పాలి, ఏదేదో విషయాలు చెప్తూ వస్తుంది. అమ్మా ఇది కాదు, అసలు ఆరాధించాల్సిన కాలం ఒకటి ఉంది, అది ఆరాధించే కాలం ఇప్పుడే వచ్చి ఉండొచ్చు, అదంతా కూడా తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఆమె ఏమంటుంది? అయ్యా మీరు ఎక్కడ ఆరాధిస్తారు, మేము అక్కడ ఆరాధన చేస్తాం. నువ్వు యూదుడు, నేను సమరయురాలిని. కాబట్టి ప్రభా అయ్యా మీరే ఈ కొండ మీద ఆరాధించాలంటారు, ఇక్కడ ఎరుసలేము అంటారు, మేము కొండ మీద ఆరాధించాలనుకున్నాం. కాబట్టి ఆరాధన వేరు, ఆమె చెప్పే విధానం వేరుగా ఉంది, ఆమె అర్థం చేసుకున్నది వేరుగా ఉంది. కానీ దేవుణ్ణి ఎక్కడున్నా ఆరాధించేది ఎక్కడంటే, నువ్వు అడవిలో ఉండా, చెట్లలో ఉండా, కొండల మీద ఉండా, పుట్టల్లో ఉండా సరే ఆరాధించాల్సింది ఆత్మతో.
అది ఆమె తెలియపరిచాడు. సో నీతి సూర్యుడు ఇంపార్టెంట్. ప్రజల జీవితాల్లో దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభించబడటానికి గల రెండో కారణం, ప్రజలు ఏం చేస్తున్నారండి? నీతి సూర్యుని విడిచిపెట్టి ఈ అంతమైపోయే సూర్యుడు, ముగింపు రాబోతున్న సూర్యుడు, ఈ లోకానికే, ఈ సూర్యుడికే ముగింపు రాబోతుంది, ఆ సూర్యుని చూసి ప్రజలు పూజిస్తున్నారు. మీకు ఇంకా సూర్యుడికి అంతం ఉంది, అది వాస్తవం. దాన్ని ఇంకా మీకు తెలియాలంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చక్కగా చదవండి. 8వ అధ్యాయం కానీ చదవండి, మీకు ఇంకా అర్థమవుతుంది దేవుని భయంకరమైన తీర్పులు ఎలా రాబోతున్నాయో. ఎందుకంటే వాటి గురించి నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉండే దేవుని తీర్పులు ఎలా వస్తాయన్న మహిమ్దాస్ జిఎస్ ఎబ్రోన్ అని కొడితే మీకు వస్తాయి. అంటే భయంకరమైన తీర్పులు, దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభించబడుతున్నాయి. ఈ తీర్పుల నుంచి తప్పించుకోవడం మానవుడికి అసంభవం. ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. తప్పించుకునేది ఒకటే మార్గం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పక ఇంకో మార్గం లేదు. ఆ చెప్పిన వాని మార్గం తప్పక ఇంకో మార్గం మనకు లేదు. ఎవరైతే ఆ మార్గం చెప్పాడో, ఎవరైతే ఈ మార్గం తప్పితే ఇంకో మార్గం లేదన్నాడో, ఆ మార్గము తప్పితే మరొక మార్గం లేదు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, చాలామంది నీతి సూర్యుని విడిచిపెట్టి, ఎవరినండి? నీతి సూర్యుని విడిచిపెట్టి అంతమైపోయే, లయమైపోయే, క్షయమైపోయే నీ సూర్యుని, మనకు కనబడుతున్న సూర్యుని చూసి ప్రజలు ఆరాధన చేస్తున్నారు. ప్రజలు దాన్ని గణపరుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులకి ఆరాధన చేసే అనుభవంలోకి వస్తున్నాయని అర్థం. ఆచారాలు, అలవాట్లను బట్టి ఆరాధన చేసేటటువంటి వారు. అంటే మనం ఏదైతే మన జీవితంలోకి దేవుని తీర్పు రావడానికి వల్ల రెండో రీజన్ ఏంటంటే, రెండో కారణం ఏంటంటే, మనం ఆరాధించాల్సిన కోణంలో ఆరాధించట్లా, ఆరాధించవలసిన ఆయన ఆరాధించట్లా, ఆరాధించేది కూడా యథార్థంగా ఆరాధిస్తలా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తలా. ఆరాధించాలి, వాక్యం చెప్పాడు 7 పాయింట్లు కాబట్టి ఆరాధన చేద్దాం. ప్రభా, నన్ను అన్ని జనాంగంలో నుంచి రక్షించేవు, పాపంలో నుంచి రక్షించేవు, దోషము నుండి, భేదాభిప్రాయం నుంచి, రాబోతున్న తీర్పు నుండి కాపాడే ప్రభా నీకు వందనాలు. ఇంతేనా నీ ఆరాధన? అసలు ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పండి. మనం పాటలు పాడుతూ వస్తాం కదా, పాటలు పాడతాం కదా, ఈ పాట పాడేటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ చెప్పండి, పాట పాడేటప్పుడు ఏం చేయాలా? అక్క పెద్దగా చెప్పండి, పర్లేదు, నాకు కొద్ది చెవుడు ఉంది. పాట పాడేటప్పుడు ఏం చేయాలా? పాటలు పాడాలి, అంతే కదండి. పాట పాడేటప్పుడు పాట సంగతి చెబుతారు, పాట పాడాలి, కానీ దాని అర్థం గురించి మనకు వద్దు. చాలామంది అసలు పాటలు పాడతాము, పాటలు వింటాం, కానీ దాని అర్థాలు తెలుసుకోలేము మనం. అసలు మీరు గమనించండి, సియోను గీతాల్లో దాదాపు 800 పైచిలకే పాటలు ఉన్నాయి. ప్రతి పాటలో అర్థం ఉంది, ప్రతి పాటలో పరమార్థం ఉంది. మీరు చూడండి, మానవ తిరిగిరా అన్న పాటలో, మానవ మరలేరా అన్న పాటలో ఎంత అర్థం తెలుసా అండి? నాకు బాగా ఇష్టమైన పాట. పాప భారముతో మనం భరిస్తున్నాం, మన చివరి ముగింపు నిరీక్షణ ప్రభువేనంట. అసలు ఆ పాట వింటే ఎంతో హృదయం పులకరించిపోయింది, దేహం మొత్తం పులకరించింది. ఎన్నో అర్థాలు ఉన్నాయి, కానీ మనమేంటి, పాట అయితే పాడతాం. ఏదైనా సందర్భం వచ్చిందనుకో, మా దేవుడు పోయి మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినం. అసలు ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంది? ఎల్లవేళలందు కష్టకాలం మందు కాపాడేవు. అసలు ఏంటి, ఏ విషయంలో కాపాడేవి తెలియాలిగా. ఏం తెలీదు, పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే అర్థం లేని బ్రతుకు వ్యర్థమని తిమోతికి చెబుతూ వచ్చేవాడు. ఇప్పుడు అర్థం లేని బ్రతుకు వ్యర్థం. మనం ఒక వాక్యం వింటున్నామంటే దాని అర్థం తెలిసి ఉండాలి, తెలుసుకోవాలి. ఇంకా మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆయన గురించి పూర్తి తెలుసుకుని ఉండాలి, ఆయన గుణలక్షణాలు తెలుసుకుని ఉండాలి, ఆయన సామర్థ్యాన్ని తెలుసుకుని ఉండాలి. నువ్వు ఆరాధన చేస్తున్నావంటే ఎవరిని ఆరాధన చేయాలి, ఎవరిని గణపరచాలి, ఎవరిని మహింపరచాలి, నువ్వు గణపరిచే దేవుడు ఎలాంటి వాడో తెలిసి ఉండాలి. అవేం తెలియకోకుండా నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు అంటే, ఆ మహోన్నతుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? గొప్ప దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆకాశం మహాకాశం పట్టజాల దేవుడు, ఓకే, అసలు దానికి అర్థం ఏంటి? అర్థాలు తెలియదు, ఆరాధన చేసేస్తాం. ఇదే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. సూర్యునికి నమస్కరిస్తున్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన సృష్టించిన వాడెవరు, ఆయన సృష్టించడానికి కారకుడు ఎవరో తెలియదు, కానీ సృష్టికర్తను విడిచిపెట్టి సూర్యుని పూజిస్తున్నారు. అందుకే దేవుని తీర్పు ఆరంభమవుతుంది. మన సృష్టికర్త ఎవరో మనం గుర్తెరగాలి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. సృష్టికర్తను గుర్తెరిగి, ఆ సృష్టికర్త ఎలాంటి వాడు, ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడు గుర్తెరిగి ఆయన్ని ఆరాధన చేయాలి మనం. సో ఆరాధన చేసే విధానం క్రమంగా లేకుండా, లేదంటే ఎట్లా పడితే అట్లా ఆరాధన చేసినా, చేయాల్సిన విధానంలో ఆరాధన చేయకపోయినా దానికి తీర్పు మన దగ్గర నుంచి దేవుడు ఆరంభించబోతున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్పాలంటే, అసలు సరైన ఆరాధనను మనం చేయకపోవటాన్ని బట్టి కూడా మనకు తీర్పు ఉంది. మనకు అర్థం కావాల్సిన కోణాలు ఇప్పుడు అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఈ విషయాల ప్రకారం మనం అర్థం చేసుకుంటే ఎట్లాగ ఉంది కదా. సరైన విధానంలో మనం ఆరాధన చేయకపోయినా, చేయాల్సిన విధానంలో చేయకపోయినా,
ఎవరిని ఆరాధన చేస్తున్నావు ఆ దేవుని గురించి సరిగా తెలియకోకుండా ఏదో చేస్తున్నామంటే వాక్యం విన్నాం చేస్తున్నామంటే చేసుకుంటూ వెళ్ళిపోయినా దానికి కూడా తీర్పు ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సూర్యుడు ఎవరో తెలియదు, సృష్టించింది ఎవరు? దేవుడు. వెలుగు కలుగును కాకనగానే వెలుగు కలిగి ఉంది. ఆ సూర్యుడు సృష్టించబడ్డ సూర్యుడిని ఆరాధన చేస్తున్నారు కానీ సృష్టికర్తను విడిచిపెట్టారు. అంటే అసలు అర్థం లేకుండా ఆరాధన చేస్తున్నారు. అర్థం లేకుండా పరమార్థం లేకుండా చేసే ఆరాధన బట్టి దేవుని తీర్పు ఉంది. అందుకే ఆరాధన కూడా చాలామంది కొట్టుకుంటారు. ఆరాధన చేసేటప్పుడు నేను చేయాలని అస్సలు ఏమాత్రం తగ్గం. ఆరాధన చేసేటప్పుడు నేనే ముగించాలని అదే ఆరాధన గెలవాలనుకుంటాం. ఒకటి చెప్పమంటారా? ఒక వ్యక్తి ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చి మనం గొంతెత్తిన ఆరాధన చేస్తున్నా మనం ఆగిపోయామంటే మన ఆరాధన వారికంటే ముందర దేవుడు అంగీకరిస్తాడు. మనం ఏం చేయాలనుకున్నాం ఆరాధన. మనం పోటీ పెడతాం, నువ్వు తగ్గుతావు నేను తగ్గుతావా. 2 రైళ్ళు ఒకేసారి పరిగెడితే ఎలా ఉంటాయండి? ఏడో చోట 2 కలవాల్సి వచ్చింది, కలిపితే ఏమైంది? 2 పడిపోతాయి. ఇక్కడ అట్లా కాదు, తగ్గింపుదనం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆరాధన కూడా మెయిన్ ఏంటంటే మనం ఏం ఆరాధన చేస్తున్నామో తెలుసుకోవాలా, ఎవరిని ఆరాధన చేస్తున్నామో తెలుసుకోవాలా, ఆ ఆరాధన చేయడానికి అర్హుడైన దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉంటాడో అది తెలుసుకోవాలి. ఇవి ఏమీ తెలియకుండా ఆరాధన చేసేస్తున్నారు. ఆ సూర్యుడు ఎలాంటి వాడో తెలియదు, ఆయన సృష్టించిన వాడు ఎవడో తెలియదు, ఆయన నిర్మించిన వాడు ఎవడో తెలియదు, ఆయన ఆరాధన చేసేస్తున్నాం. దీన్ని బట్టి తీర్పు. అందుకే అంటాడు కదా యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడు? 8వ అధ్యాయం 16వ వచనంలో వారు సూర్యునికి నమస్కరిస్తున్నారు. అందుకే దేవుని ఇంటి వద్ద నుండి తీర్పు ఆరంభం. ఎవరిని ఆరాధించాలో తెలియని స్థితిలో, ఎవరిని కనపరచాలో తెలియకుండా, ఎవరిని ఆరాధించాలో ఆయన ఆరాధించుకోకుండా, ఎలా ఆరాధించాలో ఆరాధించాల్సిన కూడా ఆరాధించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఆరాధన చేస్తున్నారు. కాబట్టి దేవుని ఇంటి వద్ద నుండి తీర్పు ఆరంభమవుతుంది. ఈరోజు నీవు నేను ప్రియులారా మనం కూడా మన దేవుని గుణలక్షణాలు మనం సృష్టించిన వాడు ఎవరో తెలియకోకుండా, ఆయన గురించి మర్మాలు మనం తెలుసుకోకుండా, మహోన్నతుడు మహాగణుడు అనే ఈ కొన్ని మాటలతోనే వీటినే మనం తెలుసుకుని ప్రభుని ఆరాధన చేస్తే నష్టపోతాం. దేవుని తీర్పు సరైన విధానంలో లేకుండా, దేవుని కాకుండా, దేవుని గుణలక్షణాలు తెలుసుకోకుండా వ్యర్థమైన రీతిలో ఆరాధించే వారి మీదకి వస్తుంది దేవుని తీర్పు. బహుశా మనం కూడా అలా ఆరాధన చేస్తే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. 3వ విషయాన్ని చూద్దానండి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం, క్షమించండి 14వ వచనం. 16 చదవండి అక్క, క్షమించు. చాలు అక్క. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం వారి వీపులు, వారి అనుభవాలు. సరే మనం చూస్తూ వస్తున్నాం తూర్పు తట్టు తిరిగి ఉండయా ఎలా ఉండయా అనే తర్వాత సంగతి. వీళ్ళు సూర్యుడిని నమస్కరిస్తున్న అనుభవం ఉంది వీరి జీవితాలు. వీపులు వెనక తిప్పబడిన అనుభవాలు ఉన్నాయి. వారి మొక్కలు కూడా కరెక్ట్ అయిన విధానం లేదు. సో ఒక్క మాట అర్థం చేసుకోండి, మనం ఎవరిని ముఖ దర్శనం చేయాలా చెప్పండి. అదేనా వాక్యం తెలుసా లేదా? పాట కూడా పాడుకుంటాం, యేసు ప్రభు నీ ముఖ దర్శనం చే నా ప్రతి ఆశ. ఇప్పుడు మనం ఎవరు ముఖ దర్శనం చేయాలా? దేవుని ముఖ దర్శనం చేయాలి. మనం చేసే దర్శనాలు ఎవరికి చెప్పండి? మనుషులు చేస్తాం, లోకానికి చేస్తాం, పాపానికి ముఖ దర్శనం చేస్తాం. అదే రాయబడుతూ వచ్చింది ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది, వాకిట పాపము పొంచి ఉందంట. ఎందుకు? నువ్వు ఎప్పుడు వస్తావు నిన్ను పడేయటానికి? నువ్వు ఎప్పుడు వస్తావో పాపం నిన్ను మింగటానికి, పాపంలో నిన్ను పడవేయటానికి. పాపం ఎక్కడుందండి? వాకిట ఇంటి వద్దే ఉందంట, పొంచి ఉందంట పాపం. మీరు చదవండి కావాలంటే ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది. ఇంటి వద్దే ఉంది పాపం. ఎందుకోసం పాపం ఇంటి వద్ద ఉంది? మన కొరకు కాల్చుకొని ఉంది. చూడండి, ఒక దొంగ మన ఇంటి దగ్గర ఎందుకు కాల్చుకొని ఉంటాడు? మనం ఎప్పుడు ఇంట్లో నుంచి పోతామో దొంగతనం చేయడానికి, లేదా మనల్ని ఎవరైనా కొట్టాలనుకుంటే ఎందుకు మన ఇంటి దగ్గర కాల్చుకొని ఉంటారంటే మనం ఎప్పుడు బయటకు వద్దామో కొడదామని. అవును కదండి? అంటే ఇక్కడ ఏంటంటే పాపం ఇంటి వద్ద ఉంది, ఎందుకంటే తనలోకి పడేసుకుని మనల్ని పాపంలో పడవేయటానికి. ఈరోజు చూడండి, సాతానుడు ఎక్కడుంటాడని అడిగితే అందరూ ఏమని చెబుతారు? లోకంలో ఉంటాడు, పాపంలో ఉంటాడు బ్రదర్ అంటారు. యోబు గ్రంథం రాయబడుతూ వచ్చింది 1వ అధ్యాయంలో, దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలోకి రావాల్సిన ఒక దినము తటస్థించింది. ఆ దినము దేవదూతలతో పాటు ఎవరు వచ్చారు? యోబు గ్రంథం 1వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, సాతానుడు కూడా వచ్చాడు. ఇప్పుడు సాతానుడు ఎక్కడికి వచ్చినట్టండి? మీరు చెప్పండి, సాతానుడు ఎక్కడికి వచ్చినట్టు? దేవుని సన్నిధిలోకి సాతానుడు వచ్చాడంటే ఇక్కడికి రానట్ట? మన మధ్యలో కూడా సాతానుడు ఉంటాడు. మనం ఏం చేయాలా? వానికి అవకాశం ఇవ్వకోకుండా, అంటే ఆ సాతానుడు వచ్చి మన హృదయాన్ని పాడు చేసే అవకాశం మనకు ఇవ్వకోకుండా హృదయం జాగ్రత్త కాపాడుకోవాలి. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, సిద్ధపడి ఉండుడి,
మత్తయి సువార్త 24:44 రాయబడుతూ వచ్చింది, మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండి. సో మన సిద్ధపాటు అవసరం. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీకా గ్రంథం 4వ అధ్యాయంలో 12 వచ్చినట్టుకుంటా రాయబడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడి ఉండి. ఈ సిద్ధపాటు ఇంపార్టెంట్. ప్రియులారా, మన జీవితాలు ఏంటంటే 3వ కోణం, మన ముఖము ప్రభు వైపు తిరిగి ఉండాలి. ప్రభు వైపు మన ముఖం తిప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు తట్టు మన ముఖం తిప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభు తట్టు మన ముఖం ఉండదో, మన ముఖం ప్రభు వైపు ఉండుకోకుండా లోకం వైపు ఉంటే కష్టమైపోయింది. సో ప్రభు వైపు మన ముఖం ఉండాలి, ప్రభు తట్టు మనం ఉండాలి, ప్రభు యొక్క ముఖ దర్శనం మనం చేయాలి. నేను ఒక మాట అంట, ఈరోజు ఎంతమంది ప్రభు ముఖ దర్శనం చేశారు? ఉదయాన్నే లేకంగానే చెప్పండి, ఎంతమంది ప్రభు ముఖ దర్శనం చేశారు? ప్రభు ముఖ దర్శనం అంటే ఏంటండి అక్క? ఆది కాండంలో చూసినట్టయితే ఆదాము దగ్గరికి ప్రభు వచ్చి ఎలా కలుసుకుంటున్నాడో అలా కలుసుకోవడం ఒక కోణంలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఎంతమంది ప్రభువుని కలుసుకున్నామంటే కొద్దిమంది మాత్రమే ఎత్తగలుగుతున్నాం. మిగతా వాళ్ళు ఎందుకు ఎత్తట్లేదంటే దేవుని యొక్క ముఖ దర్శనం చేయలేకపోయాం. మనల్ని సృష్టించిన వాడు, మనం నిర్మించిన వాడు, మనకు రక్షణ ఇచ్చినవాడు, మనకు మారుమనసు ఇచ్చినవాడు, మనకు క్షమాపణ ఇచ్చినవాడు, మన కొరకై కలువరిసిలో ప్రాణం పెట్టినవాడు, మనల్ని తనకంటే ఎక్కువగా ప్రేమించినటువంటి ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని ఈరోజు మనం చేయలేకపోయాం. జస్ట్ ఉదయాన్నే లేచి, ప్రభా ఈరోజు నన్ను లేపోయే ప్రభా, నీకు కృతజ్ఞతలు ప్రభుని ఒక్క ముఖ దర్శనం చేయలేము. బైబిల్ చదువుకొని ప్రభుని కనపరచలేమా? ఆయన ముఖ దర్శనం మనం చేయలేకపోతున్నామంటే ఇంకా ఆయన శరీరం దగ్గరకు చాలా బలంలో పాల్గొనగలుగుతాం. ప్రియులారా గమనించండి, మన ముఖములు ప్రభు తట్టు తిరిగి ఉండాలి. ఏ ముఖములతో? బైబిల్ రాయబడుతుంది, సిగ్గులేని. మన ముఖం ఎవరి తట్టు తిరగాలండి? ప్రభు తట్టు. ఎలా తిరగాల? సిగ్గులేని ముఖముతో. ఒక మాటలో చెప్పాలంటే, మనం సిగ్గుపడేటటువంటి జీవితం ఉంటే ప్రభు తట్టు మన ముఖం చూపించలేం. ఇప్పుడు చూడండి, ఇదే సిచ్యువేషన్ ఆది కాండం 4వ అధ్యాయంలో చూసినట్టయితే, ఆది కాండం 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంగా క్షమించండి, 3వ అధ్యాయంలో చూసినట్టయితే ఆదాము దగ్గరికి ప్రభు వచ్చాడు కలుసుకోవడానికి. 3వ అధ్యాయం. ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రభు పిలిచాడు లేదా? ఆదామా ఆదామా ఎక్కడ ఉన్నావంటే ఏమన్నాడు? ప్రభా నేను ఎక్కడే ఉన్నా, రా ప్రభా కౌగులించుకుందాం అన్నాడా? ప్రైజ్లాడు చెప్పుకుందాం రా ప్రభా అన్నాడా? ఇద్దరు ప్రైజ్లాడు చెప్పుకుంటుంటే ఈ రోజుల్లో దేహాలు గలుతున్నాయి తప్ప మనసులు గలత్తల్లా, విశ్వాస జీవితం గలత్తల్లా. లోపల అసమాధానం ఉంటుంటే బయటికి దేహాలు కలిసో చేతులు కలిసో ప్రైజ్లాడు చెప్పుకుంటున్నాం, అంతే కదా. బయటికి అక్క ప్రైజ్లాడు, అన్న ప్రైజ్లాడు అనుకుంటున్నాం, లోపట హృదయాలు గలవట్లా, బయటికే ప్రైజ్లాడు. ఎందుకండి అట్లా ఉండి బల్ల పాల్గొంటే ప్రయోజనం ఏమని చెప్పు? అది దేవునికి మహిమ ఉందా? కాదు. ఆదాము దగ్గరకు ప్రభు వచ్చాడు. ఆదాము ప్రభు దగ్గరికి వెళ్ళా, ప్రభు ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామా ఎక్కడ ఉండవు? ప్రభా నేను నీ స్వరం విన్నప్పుడు, తోటలో సంచరిస్తున్నప్పుడు నీ స్వరం ఉన్నప్పుడు నేను దిగంబరునిగా ఉన్నా కాబట్టి దాగుకుంటుని. అసలు నువ్వు దిగంబరుడు అని చెప్పినోడు ఎవడు? ఎవరు నీకు చెప్పింది? నా భార్య నాకు పండు ఇచ్చింది. అప్పుడే నాకు అర్థమైంది, నీ భార్యకు పండు ఎవడిచ్చాడు? ఎవడెవలా? తోట మధ్యలో ఉంది కదా, సాతాను చెప్పింది, తింది, అయిపోయింది. పరవాసిని పాట పాడుకున్నారు. చావు అప్పుడే వచ్చేసింది. మనుషుడు శరీరానికి చెమట పట్టడానికి మెయిన్ రీజన్ ప్రభు యొక్క భయంకరమైనటువంటి శాపం. దేవుని తోటలో ఉన్నప్పుడు మానవుడు చెమట పట్టిందా? అది మహిమతో కూడిన శరీరం కాబట్టి చెమట ఎక్కడి నుంచి వచ్చిందండి? 4వ అధ్యాయం చదవండి. దేవుని తన వనములో నుంచి నెట్టివేపడేటప్పుడు చెబుతాడు, అసలు నెట్టేసేటప్పుడు చెబుతాడు, నువ్వు వెళ్ళిపోయి నీ చెమట వచ్చి నువ్వు పండించిన ఫలాన్ని నువ్వు భుజించాలి. ముళ్ళ పొదలు గచ్చి పొదలు కలిగిన ఫలం నీకు, అది నువ్వు పండిస్తేనే నీకు ఫలం వచ్చింది అని చెప్పి చెబుతూ వచ్చాడు. ఆ చెమట వచ్చిన మానవుడి చెమట ఎప్పటి నుంచి ఆరంభించబడిందండి? దేవుని తీర్పు ఆ దేవుని తోటలో ఆదాము చేసిన తప్పు తర్వాతే మానవుడి చెమట అన్నది ఆరంభించబడింది. ఆ చెమట కంపు పోగొట్టుకోవడానికి ఇప్పుడు ఎన్ని స్ప్రేలు వాడతామో, ఒక రకమైన స్ప్రే కాదు. అందుకే లోకంలో ఉన్నవారు కూడా బిజినెస్ మ్యాన్ అందరూ కూడా మనుషుల మైండ్ సెట్ని చూస్తారు. ఎవరు ఏది ఎక్కువ ఇష్టపడతారో అది చెడ్డ సరే దాన్ని సృష్టిస్తారు. అందుకే చూడండి, మన దేహానికి దేవుడు పెట్టిన శాపం అది చెమట పట్టడం. దాన్ని పోగొట్టుకోవడానికి మనం ఏం చేస్తాం? దేవుడు పెట్టిన శాపాన్ని పోగొట్టుకోవడానికి స్ప్రేలు వాడతాం, ఎన్నో రకాల స్ప్రేలు వాడతాం. కొన్ని వేల పెట్టి లక్షలు పెట్టి కొనుక్కొచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎంత వాడినా రేపు పొద్దునకి మళ్ళీ చెమట పట్టిద్ది, ఇప్పుడు చెమట పట్టిద్ది. ఆ కంపు పోకుండా ఉండిద్దా? అదే మన జీవితం అంటే, మానవుడి జీవితం అంటే. ఎంత శుద్ధి చేసుకున్నా మరలా అదే పాపంలో కొనసాగుతున్నాం. ప్రియులారా, ఈరోజు మన ముఖ దర్శనం పాపంలో ఉందా, ప్రభు తట్టు ఉందా? దేవుని ఇంటి వద్ద దేవుడు తీర్పు ఆరంభించడానికి గల 3వ రీజన్ ఏంటంటే, మన ముఖములు దేవుని తట్టు తిరగట్లేదు, పాపం వైపు తిరుగుతున్నాయి, లోకం వైపు తిరుగుతున్నాయి. నేను ఆరాధనలో కూడా చెబుతూ వచ్చా, ఆకానుతో
ఆకంతగా దేవుని ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు యుద్ధానికి పోయినప్పుడు శపితమైనది ఏది తీసుకురావద్దని చెప్పాడు. ముట్టుకోవద్దు. తెచ్చేయలేదు ఆకాను. తెచ్చేం చేశాడు? ఇంటి గుడారపు మధ్యలో పెట్టుకున్నాడు. పెట్టుకోవడం ద్వారా ఏమైంది? తనకే కాదు, దేవుని శాపం అందరి మీదకి వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది పారిపోయారు, వచ్చారు. కారణం ఏంటి? శపితమైంది. చూశాడు, నచ్చింది, శపితమైంది, అయినా తెచ్చిపెట్టుకున్నాడు. ఆ ముఖ దర్శనం శపితమైన దాని వైపు ఉంది, కానీ దాన్ని తీసుకురావద్దని చెప్పిన దేవుని వైపు లేదు. ఈరోజు మనం ముఖ దర్శనం ప్రభు వైపు ఉండాలి. మనం ప్రభువు తట్టు తిరగాలి. ఒక మాటలో చెప్పమంటారండి, మన ముఖ దర్శనం ప్రభు వైపు ఉంటే అసలు మనం పాపమే చేయం. మన ముఖ దర్శనం ప్రభు వైపు ఉంటే పాపమే చేయం మనం, నీవైనా నేనైనా. ఇప్పుడు ఆదివారం బలలో పాల్గొన్నాం, గత ఆదివారం వర్తమానం విన్నాం, బలలో పాల్గొన్నాం. మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఏం జరిగింది? బలలో పాల్గొనడానికి వచ్చాం. మరి మిగతా రోజులు ఏమైంది? యథాస్థితి తథాస్థితి అన్నట్టు అదే పాపం, అదే అబద్ధాలు, అదే మోసం, అదే పాప జీవితం. అదే జీవితంతో బల దగ్గరికి వస్తే ప్రభు ఎలా అంగీకరిస్తాడు? దీన్ని ఏమంటారంటే వారం వారం సరి చేసుకుని ఏదో చేసిన పాపలే మరలా చేసుకుంటూ వారం వారం సరి చేసుకుని వచ్చేటటువంటి ఎలాంటి వారంటే దేవుని యొక్క ముఖ దర్శనం చేయట్లుకోకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారు. అసలు దేవుని ముఖ దర్శనం అంటే అర్థం ఏంటో తెలుసండి? మనకు అర్థమయ్యే రీతిలో చెబుతాం. దేవుని ముఖ దర్శనం చేయడం ద్వారా మనకేం జరుగుతుంది? ఆయన ఎలాంటి వాడు చెప్పండి? ఒక మాట అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధి. ఇప్పుడు దేవుని ముఖ దర్శనం మనం చేస్తే ఏం జరిగిందో చెప్పండి? ఆయన పరిశుద్ధత మనలో ఉండిద్ది. మనం పాపం చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఆయన ముఖ దర్శనం చేయట్లా. మోషే ప్రభు దగ్గరికి వెళ్ళాడా లేదా? ప్రభు ముఖ దర్శనం జరిగినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఆ తేజస్సు కానీ, ఆ ప్రకాశమైన మేఘం కానీ, లేదా ప్రభు యొక్క తేజస్సు మోషే మీద కమ్మబడినప్పుడు మోషే ఆ గుడాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషేని ఎవరైనా చూడగలుగుతూ వచ్చారా? మోషే ఏం చేశాడు? ముఖం మీద పాప వేసుకుంటాడు, ముఖం మీద ముసుగు, అట్లా ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఎందుకు? దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తే నీలో నాలో ఆ తేజస్సు కనపడింది. ఇప్పుడు చాలామంది చూడండి, నేను అందరి గురించి అన్న సుమి, మిమ్మల్ని ఎవరి గురించి అంటున్నా నాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం మీ దగ్గర రావటం. కాబట్టి చాలామంది సంఘాల్లో మందిరాలు ఎలా ఉంటారంటే ఇట్లా వేసేస్తారు, తలకాయ వేసేటువంటి విశ్వాస జీవితం అలా ఉంటుంది. ఇట్లా తలకాయ కిందకి వేసేది ఎవరో చెప్పండి? అక్క తప్పు చేసినాడు కాదు తప్పు చేసినాడు ధైర్యంగా తిరిగేవాళ్ళు ఉంటారు, అది కాదు. మీరు ఎప్పుడైనా సరే ఒక చికెన్ షాప్ దగ్గరికి వెళ్తే, లేదా ఎవరైనా కోళ్ళు కానీ పెంచే అలవాట్లు ఉంటే, ఒక కోడికి రోగం వచ్చిందనుకో, అది ఎలా ఉండిద్దో చెప్పండి? ఎలా ఉండిద్ది అక్క? అది ఇప్పుడు మనకి ఒక రోగం వచ్చింది. ఏంటంటే ముఖ దర్శనం చేసే రోగం వచ్చింది, చేయలేని రోగం వచ్చేసింది. అంటే పరిశుద్ధత లేదు. మనం యేసు ప్రభు ముఖ దర్శనం చేస్తే పరిశుద్ధత మనలో ఉంటుంది. సో వీళ్ళు మొఖాలు ప్రభు తట్టు లేవు, తిరగట్లేదు. ఎవరైనా సరే హృదయాలు ప్రభు తట్టు లేవు. అంటే ప్రభు యొక్క పరిశుద్ధత వైపు మనం లేం. మరి ఎటువైపు ఉన్నామండి? వాడి వైపు ఉన్నాం. ఎవడాడు అంటే ఆది కాండంలో ఎవడైతే పాపన పడవేశాడో, ఇంకా యోహాను సువార్త వాటిలో రాయబడుతూ వచ్చింది, మీ తండ్రి యొక్క అపవాది యొక్క వాడు ఏడ్చిన వాడి కోరికలు మీరు నెరవేరుస్తున్నారని రాయబడుతూ వచ్చింది బైబిల్లో. అంటే మనం సాతాను యొక్క సమూహంగానే జీవిస్తున్నాం. పరిశుద్ధత లేనివారు క్షమించండి, పరిశుద్ధత లేనివారు పరిశుద్ధ దేవుని ముఖ దర్శనం చేసుకుని ప్రతిరోజు ఆయన పరిశుద్ధతను పొందుకోలేని వారు ఖచ్చితంగా సాతాను సమూహమే. ఈరోజు మనం ప్రభు యొక్క ముఖ దర్శనం చేస్తున్నామంటే ఆయన పరిశుద్ధతను మనం పొందుకుంటున్నాం. దినదినము నీకు అనుదినము నూతనమైన వాత్సల్యత కలుగుతుందని విలాపవాక్యంలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. దినదినము ఆయన నూతనమైన వాత్సల్యత కలిగిన దేవుడు ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దినదినము ఆయన పరిశుద్ధత మనకు అనుగ్రహించడా? దినదినము వచ్చి ఆయన పరిశుద్ధతను మనం పొందుకోగలుగుతాం. ఈరోజు ఆయన ముఖ దర్శనం మనం చేయట్లా. అంటే ఆయన పరిశుద్ధత అనే ముఖ దర్శనం మనం చేయట్లా. కానీ మనలో పాపం వచ్చేసింది. మన ముఖాలు ఆయన పరిశుద్ధత అనే ముఖ దర్శనం వైపు ఉండాలి. అప్పుడు ఆయన వైపు తిరిగితే ఒక మాట చెబుతా, దీన్ని అపార్థం చేసుకోవద్దు, అందరూ చాలా అపార్థంగా చెబుతారు. నేను ఒక మాట చెబుతా చూడండి. మనము ఆకాశం వైపు చూసి ఉమ్ము వేసాం అనుకోండి, ఏమైద్ది? మన ముఖం మీద పడింది, అవునా కదండి? అంటే నేను ఏమంటానంటే దీన్ని అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకుంటే మనం ప్రభు వైపు చూసి మన స్వరము మన ముఖం ప్రభు వైపు ఎత్తినప్పుడు, మన ప్రార్థన ప్రభు వైపు చేసినప్పుడు ఆ పైనుండి ఏం పడిద్ది? ప్రభు యొక్క పరిశుద్ధతే మన దగ్గరకు వచ్చింది. సో దీన్ని ఉమ్ముగా అపార్థం చేసుకోవద్దు. మేము అందుకే చాలామంది అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా చేసుకోవద్దు. అర్థం చేసుకోండి.
మనం ఏదైతే చేస్తారో అది మనకు వస్తుంది. అది అంటాడు, ఏది విత్తుతారో అదే పంటకు వస్తాం. అంటే పరిశుద్ధత, ప్రభు ముఖం వైపు చూసి ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకుని ఆ పరిశుద్ధత కలిగిన ప్రభు వైపు మనం ముఖ దర్శనం చేసినప్పుడు ఆ పరిశుద్ధతే మన జీవితాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క ప్రభు యొక్క పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధులుగా అపవిత్రులుగా వచ్చి ప్రభు వల్ల పాల్గొంటే దేవుని తీర్పు మన యొద్ద నుండి ఆరంభం అవుతుంది. అందుకే రాయబడుతూ వచ్చింది, దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభం కాలము వచ్చే ఉందంట. సో దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభించబడడానికి గల కారణాలు, మొదటి కారణం, చాలా 7 కారణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా మొదటి కారణం, దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ఎందుకు ఆరంభించబడుతుందండి చెప్పాలి. ఫస్ట్ది దేవుని, అందరూ చెప్పొద్దు, గలిబిలి చేయొద్దు, నన్ను ఒకళ్ళు చెప్పండి, లేకపోతే పెద్దగా ఎవరో ఒకళ్ళు సంఘంలో పెద్దగా చదవగలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పండి. మీకు ఒక మాట చెబుతాను, అక్కైనా అన్నలైనా తప్పుగా అర్థం చేసుకోండి. మీరు మంచివాళ్ళు కాబట్టి తప్పుగా అర్థం చేసుకోవాలి. చాలామందికి 2 రకాల గొంతులు ఉంటాయి. 2 రకాల గొంతులు. వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుని మందిరంలో ఉంటే అసలు మాట్లాడేది పక్కన వాళ్ళు కూడా వినపడదు. ఎంతో శుతిమెత్తనగా మెల్లగా మాట్లాడతారు. బైబిల్ చదవమన్నా కానీ ఎంత నెమ్మదిగా చదువుతారంటే అంత నెమ్మదిగా. ఇంటిగాడు చూస్తే ఏదైనా భర్త తాగిన గ్లాసు పెట్టమన్న చోట పెట్టుకోండి, పక్కన పెట్టాడంటే అప్పుడు లేచిది అసలైన స్వరం. అప్పుడు లేచిది, కళ్ళు కాపాడుతల్లా, ఎక్కడ పెట్టావు గ్లాస్, ఎక్కడ పెట్టావు అంటే ఇంటికాడే ఒక స్వరం ఉండిద్ది. మందిరానికి వచ్చేదానికి అనుకోకుంటాం, వాళ్ళు కూడా అనుకుంటారు, అబ్బా నా భార్య అయినా ఇవాళ బైబిల్ చదివేది, నా కుమారుడైనా బైబిల్ చదివేది. ఇంటికాడేమో అట్టుంటారు, ఏడేమో ఎట్లుంటారు. అందుకే రెండు మనసులు 2 తలంపులు కలిగిన వారికి ఉండవద్దు. ఏడైనా ఒకటే రీతిలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒకటే రీతికి ఉంటాడు, మనం ఒకటేలాగా ఉండాలి. ఇంటికాడేమో గంభీరమైన స్వరం, అందరినీ భయపెడతాం. మందిరానికి వచ్చేదానికి మనమే భయపడినట్టుకుంటాం, ఇది నటన, అది వద్దు. ప్రభు మందిరంలో యథార్థమైన స్వరంతో చదవండి. చెప్పండి ఇప్పుడు. మొట్టమొదటిగా దేవుని ఇంటి వద్ద నుండి తీర్పు దేవుడు ఆరంభించడానికి గల మొదటి కారణం ఏంటి? మీ ఇంటికాడ ఎక్కడే పక్కన కూర్చొని ఉంటారు, వాళ్ళు గ్రహిస్తున్నారు, సరిగ్గా చెప్పండి. చెప్పండి. మొట్టమొదటిగా వారి వీపులు దేవుని తట్టు తిరగట్లా. 2 దేవుని తట్టు ఉండి. 2 సూర్యునికి ముఖ దర్శనం చేస్తున్నారు, ఆరాధన చేస్తారు. 3 వారి ముఖాలు ప్రభు ముఖ దర్శనం చేసుకోకుండా పాపం లోకం వైపు చేస్తున్నాయి. 4 చెప్పానా? మరి చెప్పాలి, రండి.